మైరా మీడియా 2019 రేపు ఏప్రిల్ 11న జరగబోయే ఎన్నికల నేపథ్యంలో ఆయా పార్టీల అభ్యర్థులు వారి ప్రచారంలో దూసుకుపోతూ ఉన్నారు. దానిలో భాగంగా ప్రస్తుతం ఇప్పుడు మనం మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నాం. రాష్ట్ర రాజకీయం అంతా ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గం చుట్టే తిరుగుతుండడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇప్పటికే ముఖ్యమంత్రి తనయులు నారా లోకేష్ గారు తెలుగుదేశం నుంచి పోటీ చేస్తున్నప్పటికీ ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ప్రజల్లో నిత్యం ఉంటూ ప్రజల మన్ననలను పొందుతూ మరోసారి విజయం మీద ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే అండి. సార్ ఏంటి ఎలా జరుగుతుంది ప్రచారం? చాలా ఉత్సాహంగా జరుగుతూ ఉందండి. ఎందుకంటే మంగళగిరి ప్రజానీకానికి ఆర్కే అంటే ఏందో తెలుసు, మంగళగిరి ప్రజానీకానికి చంద్రబాబు నాయుడు ఏం చేశాడో తెలుసు. కాబట్టి ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. దానికి ప్రత్యక్ష ఉదాహరణ మీరు ఎవరైనా గమనించుకోవచ్చు. మేము ప్రతి ఇంటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఓటు వేయాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఏంటో చాలా స్పష్టంగా వివరించి చెబుతూ, ఎట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు మరి 5 సంవత్సరాల పరిపాలనలో ఎంతగా లూటీ చేశాడు ఈ రాష్ట్ర సొత్తుని, అదేవిధంగా ఎంతగా మరి ఎన్ని వాగ్దానాలు, సుమారు 600 పైచిలకు వాగ్దానాలు చేసి ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయాడు సంపూర్ణంగా అనేదాన్ని మేము వివరిస్తూ ఉంటే ప్రజలు మాకు వెంటనే చెప్పేస్తూ ఉన్నారు, అయ్యా ఒక్కసారి మేము జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం అవకాశం ఇచ్చి తీరాలని గట్టిగా నిశ్చయించుకున్నాము, మేము జగన్కి ఓటేస్తామని చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నారండి. అంటే ఇప్పుడు చూసుకుంటే స్వయాన తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి గారి అబ్బాయి ఇక్కడ పోటీ చేయడం, అది మీ మీద ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి మీద ఒక స్టేట్ ముఖ్యమంత్రి తనయుడే పోటీ చేయడం, దీని మీద అసలు మీ అభిప్రాయం ఏంటి? ముఖ్యమంత్రి తనయుడు కాదు, అసలు ముఖ్యమంత్రినే పోటీ చేయమని చెప్పి నేను కోరా ఎన్నికలకు ముందే. ఎందుకంటే ఇటు చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేయలేకపోయాడు, నేనేదో రాజధానిని చాలా అద్భుత నగరంగా నేను నిర్మించబోతా ఉన్నానని చెప్పి తన అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేసుకుంటా ఉన్నాడు. ఇది వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అక్కడ నిర్మాణాలు ఏమీ లేవు, రాజధాని పేరును అడ్డం పెట్టుకుని 1000 కోట్లు దోచుకున్నారు అనేది నిజము. కాబట్టి ఎట్ ద సేమ్ టైం మంగళగిరి నియోజకవర్గంలో అన్యాయంగా అక్రమంగా ఆయన నివాసిస్తూ ఒక్క పని కూడా చేయలేకపోయాడు. కాబట్టి ఆయనకి తెలుసు మనం అంటూ పోటీ చేస్తే ఆర్కే మీద ఇబ్బంది వస్తుంది, కొడుకుని అందుకనే పంపించాడని నేను భావిస్తూ ఉన్నాను. అంటే ఇప్పుడు చూసుకుంటే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ప్రజలు ఓటేయడానికి అసలు ఎందుకని ఓటేయాలనుకుంటున్నారు? గత 5 సంవత్సరాలుగా వాళ్ళు నన్ను ఎన్నుకున్న దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు అప్రజాస్వామిక విధానాన్ని అవలంబిస్తూ రైతుల కష్టార్జితం వాళ్ళ భూములు కొట్టేయటము, కూలీలకి కూలి పని లేకుండా చేయటము, సామాన్యులకి ఇళ్ళు లేకుండా చేయటము, వీటన్నిటి మీద నేను నిరంతరం రైతులతోటి, కూలీలతోటి, పేదలతోటి నివసిస్తూ వాళ్ళ పొలాలు, వాళ్ళ ఆస్తులు, వాళ్ళ ఇళ్ళు నేను కాపాడాను. కాబట్టి న్యాయస్థానం అండదండలతోటి నాకు ఓట్లు వేయమని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. ఎట్ ద సేమ్ టైం ఆయన ఏ ఒక్క డెవలప్మెంట్ పని చేయలేకపోయాడు. కాబట్టి ఆయన్ని తిరస్కరిస్తారని చెప్పి నేను భావిస్తాను. ఇప్పుడు చూసుకుంటే నారా లోకేష్ గారి ప్రచారంలో ప్రధానంగా ఆయన తీసుకున్న ఎజెండా ఏంటంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇక్కడ అభివృద్ధి మానేసి కోట్ల చుట్టూనే ప్రభుత్వం మీద కేసులు వేయడానికి తిరిగారు అనే ఒక వాదనని ప్రజల్లో తీసుకెళ్ళి ఆ ప్రచారంలో దాన్ని ఎక్కువగా ఉపయోగించడం కూడా జరుగుతుంది. దాని మీద మీ అభిప్రాయం? ఖచ్చితంగా న్యాయస్థానాలకు వెళ్ళామండి. ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ముఖ్యమంత్రి అన్న ఆయన బిడ్డల్ని కన్నబిడ్డల్లాగా ప్రజల్ని చూసుకోవాలి. అలాంటిది వాళ్ళ ఆస్తులు కొట్టేస్తున్నావు, వాళ్ళ భూములు గాయ చేస్తున్నావు, వాళ్ళకి ఇళ్ళు లేకుండా చేస్తూ ఉన్నావు. మరి మేము ఎందుకు పోరాటాలు చేయము? ఖచ్చితంగా పోరాటాలు చేస్తాము. కానీ ఇవాళ నువ్వేం చేస్తున్నావు? వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ వస్తున్నావు, పోలీస్ వ్యవస్థని తొక్కేస్తున్నావు, నువ్వు పోలీస్ అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి. సో మాకు ఇక్కడ న్యాయం జరగకపోవచ్చు, గౌరవ న్యాయస్థానం అయితే న్యాయం జరుగుద్ది అనుకున్నాము, దాని మీద వెళ్ళాము. అందుకని 100కి 99.9 కేసులు మేము గెలిచామనే దాన్ని ఉదాహరణ తీసుకుంటూ, మరి ఇంక నేను ఎందుకు డెవలప్మెంట్ చేయలేకపోయాను అని అంటే చేయలేకపోయామండి. డెవలప్మెంట్ ఎందుకు చేయలేకపోయాము? ప్రతిపక్షానికి సంబంధించి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ కూడా నిధులు ఇవ్వాలన్న బుద్ధి జ్ఞానం లేనటువంటి ముఖ్యమంత్రి ఇక్కడ కూర్చొని ఉండగా మేము మా నియోజకవర్గానికి సంబంధించి 7 కోట్ల రూపాయల ప్రపోజల్స్తో ఒకసారి మేము లెటర్స్ పెట్టుకుంటే, మీరు వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచారు కాబట్టి మీకు మేము డబ్బులు ఇవ్వమని చెబితే ఇంకా మేము ఏ విధంగా డెవలప్మెంట్ చేయగలుగుతాం? అయినా కూడా సొంతగా నేను ఈ నియోజకవర్గంలో 2.5 సంవత్సరాలకి సుమారు కేవలం 4 రూపాయలకే సంపూర్ణ పౌష్టికాహారం పేదలకు అందించాను రాజన్న క్యాంటీన్ ద్వారా. అదేవిధంగా రాజన్న రైతు బజార్ ద్వారా నేను 7 కేజీలు 7 రకాల కూరగాయలు నేను 10 రూపాయలకు అందజేయడం జరిగింది. కాబట్టి ఎక్కడ ఏ సమస్య ఉన్నా మేము అండగా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా నాకు ఓటేస్తారని నేను భావిస్తున్నాను. ఇప్పుడు చూసుకుంటే రాజన్న క్యాంటీన్ విషయానికి వస్తే తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్నా క్యాంటీన్ కన్నా ముందు నుంచే ఇక్కడ ఈ నియోజకవర్గంలో రాజన్న క్యాంటీన్ ప్రజలకు అందుబాటులో ఉంది. అసలు ఈ థాట్ మీకు ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చింది? చంద్రబాబు నాయుడు ఆయన మేనిఫెస్టోలో పెట్టుకున్నాడండి. పేజీ నెంబర్ 44లో చాలా స్పష్టంగా
నేను అన్న క్యాంటీన్లు పెట్టి గ్రామంలో పెట్టి పేదవాళ్ళకి అన్నం పెడతాను 3 సంవత్సరాలు వెయిట్ చేశాను. ఆయన పెట్టట్లేదు. చివరికి నేను రాజన్న క్యాంటీన్ అనే దాన్ని మా నాయకుడి పేరు మీద పెట్టుకొని నేను పెట్టుకున్న. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు పెట్టిన అన్నపూర్ణ క్యాంటీన్ చూశాను నేను. సో చంద్రబాబు నాయుడు పెట్టట్లేదు, వాగ్దానం చేసి పట్టించుకోవట్లేదు. నేను పెడదాం అనుకున్నా, పెట్టాము. పైగా చంద్రబాబు నాయుడు చూడండి, నేను పెట్టిన రాజన్న క్యాంటీన్ నాకు బండితో సహా వెహికల్తో సహా 7-8 లక్షల రూపాయలు అయింది. కేసీఆర్ గారు అక్కడ పెట్టుకున్న క్యాంటీను పేవ్మెంట్ మీద ఆయన పెట్టుకున్నాడు, ఫుట్పాత్ మీద పెట్టుకున్నాడు. 1,50,000-2 లక్షల రూపాయల్లో అది అమరిక అయిపోయింది. కానీ చంద్రబాబు నాయుడు చూడండి, ఒక్కొక్క అన్న క్యాంటీన్ 40-50 లక్షల రూపాయలు పెట్టి ఖర్చు చేశాడు అని అంటే భారీ స్థాయిలో అవినీతి చేయడానికే చూశాడు తప్ప రెండోది కాదు. మేము ఏ రోజు కూడా వాన వచ్చినా, వరద వచ్చినా, ఎండ వచ్చినా, పండగ అయినా సరే మేము ఏ రోజు రాజన్న క్యాంటీన్ ఆపింది లేదు. ఇవాళ మీరు పోయి చూసుకోండి, అన్న క్యాంటీన్ ప్రతి ఆదివారం సెలవు, ప్రతి పబ్లిక్ హాలిడే సెలవు. ఏమంటే ఆకలికి సెలవు తెలుస్తుందా? తెలీదు. అంటే పేదవాడిని ఎంతవరకు కట్ చేయాలి, పేదవాడి ఆస్తి ఎంతవరకు దోచుకోవాలనే ఆలోచనలో చంద్రబాబు నాయుడు ఉన్నాడని స్పష్టంగా చెప్పగలుగుతాను. అంటే ఈ అభివృద్ధి విషయంలో ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి సహకారం లేదు అని అంటున్నారు. అంటే ప్రభుత్వ సహకారం లేకుండా మీకంటూ మీరు చేసిన ప్రజల్లోకి తీసుకెళ్లిన అభివృద్ధి పనులు ఏమేమి ఉన్నాయంటారు? ఇవే మేము నా సొంత నిధులతోటి రాజన్న క్యాంటీను, రాజన్న రైతు బజార్ నడుపుకున్నాను. ఏ ఒక్క రైతు నుంచి మేము డబ్బులు తీసుకోలేదు. రైతన్న వచ్చి అన్న నేను భూమిని నమ్ముకొని బతుకుతున్నాను, కానీ నా భూమిని అమ్ముకోవడానికి చంద్రబాబు చూస్తున్నాడు అని చెప్పిన రోజున నువ్వు వస్తావా న్యాయస్థానానికి అని అంటే, అన్న నేను దానికోసం వచ్చానని చెప్పిన రోజున వాళ్ళని తీసుకొని న్యాయస్థానం మెట్లకి వాళ్ళకి విజయం సాధించి పెట్టాను. కానీ వాళ్ళ దగ్గర కూడా ఎవరి దగ్గర నేను డబ్బులు తీసుకోవడం జరగలేదు. మేము ఎప్పుడు అలాంటి పనులు చేయలేదు. ఇప్పుడు రానున్న ఈ 5 ఏళ్ళలో గెలిచిన తర్వాత మీరు ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారు? నేనేం చేయాల్సిన పని లేదండి. పేదవాడికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ప్రవేశపెట్టినటువంటి నవరత్నాల పథకాలు అందుతున్నాయా లేదా అనేది గమనించుకుంటే చాలు. ఆ నవరత్న పథకాలు కనుక పేదవాడికి అందినయా గొప్పవాడు అవుతాడు, రైతు రాజు అవుతాడు, ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది. కాబట్టి మేము వీఆర్ లైక్ గార్డియన్స్. ఆ పథకాలకి గార్డియన్ లాగా ఉండి పేదవాళ్ళకి అందజేయడంతో పాటు సామాన్యంగా జనరల్గా ఉండే అయితే అభివృద్ధి పథకాలు ఉండే వాటన్నింటినీ చేస్తామండి. మరొకసారి మీ నోటితో నవరత్నాలు ఏమేమి ఉన్నాయో చెప్పగలరు? నవరత్నాల పథకాల్లో ఒకటి జలయజ్ఞానికి సంబంధించింది ఒకటి ఉందండి. తర్వాత రెండవది డ్వాక్రా రుణాలకు సంబంధించి, మూడవది పిల్లలు చదువుకునే పిల్లలకి సంబంధించి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తా అన్నాడు. తర్వాత మీకు ఆరోగ్యశ్రీ పథకం కింద చెప్పారు. తర్వాత మీకు మద్యపాన నిషేధం దశల వారీగా ఒకటి పెట్టారు. ఇలాంటి పథకాలు ఉన్నాయండి. ఇంకో విషయం చూసుకుంటే, ఇంకా గతంలో చూసుకుంటే మీరు అయితే 12 ఓట్ల మెజార్టీతో గెలవడం ఉన్నాయండి. ఇల్లు కూడా ఇల్లు లేని నిరుపేదలకి ఉచితంగా ఇల్లు కట్టించి నిర్మించి ఇవ్వటం కూడా జరుగుతుందంట. గతంలో చూసుకుంటే మీరు 12 ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది. ఈసారి ఎంత మెజార్టీ రాబోతుంది అనుకుంటున్నారు? ఓటు 1-2 అనేది కౌంట్ చేయాల్సిన పనిలా. 9 ఓట్లతోటి పార్లమెంట్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, అంటే 1 ఓటుతోటి ముఖ్యమంత్రి స్థానాన్ని కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా ఆ రోజునైనా సరే మరి వైసీపీ పార్లమెంట్గా పోటీ చేసిన వాళ్ళకి 9,000 మైనస్ వచ్చింది మా మంగళగిరి సెగ్మెంట్లో. అంటే నేను 9,000తో ఓడిపోయి ఉండేవాడిని, కరెక్ట్గా అదే జరిగి ఉన్నట్లయితే. మరి నాది 383 ఓట్లు మెజార్టీ. ఆ సమయంలో 4 సార్లు రీకౌంటింగ్ చేయించారు అన్ఎథికల్గా. చివరికి 12 ఓట్ల దగ్గర డిక్లరేషన్ చేసుకోవడం జరిగింది. ఇంత అని చెప్పలేను, కానీ ఖచ్చితంగా భారీ మెజార్టీ వస్తుంది. అది 10,000 పైనే ఉంటుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అంటే మనం ముఖ్యంగా చూసుకుంటే ప్రజలకు అంటే మీకున్న బలం ఏంటి? ప్రజలను దగ్గర చేర్చుకోవడానికి, వాళ్ళ అభివృద్ధి పనులను చూడడానికి మీకున్న బలం ఏంటి? నిరంతరం ప్రజా సమస్యల మీద మేము పోరాటం చేస్తూ ఉన్నాము, ప్రజలకు అందుబాటులో ఉన్నాము. చంద్రబాబు నాయుడు చేసినటువంటి అవినీతిని, అన్యాయాలని మేము ఎదుర్కొన్నాము. ప్రత్యేక హోదా కోసం మేము మరి ఆ సాధన కోసం అనేక విధాలుగా మేము మా పార్టీ ఆదేశాల ప్రకారం మేము పనిచేయటం జరిగింది. మేము ప్రతిపక్షంలో ఉంటూ మంగళగిరిలో నేను నా సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకొని పేదలకు సాయం పడ్డది ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా నాకు ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారని నేను భావిస్తూ ఉన్నాను. ఏం చెప్పదలుచుకున్నారు మీ ఓటర్లు? ఒకటే చెబుతానండి, ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేది అతి కీలకమైనవి. మంచి అభ్యర్థిని ఎన్నుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. గత 5 ఏళ్లుగా ఎక్కడ ఎలాంటి అవినీతి పనులు మేము చేయలేదు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉన్నాము. ప్రజా సమస్యల మీద మేము పోరాటాలు చేసాము. ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు కలుగజేసినప్పటికీ కూడా ఒకటే కోరుకుంటా ఉన్నా నేను, లోకేష్ బాబు గారికి ఆయన పార్టీ ఏంటో తెలియదు, ఆయన పార్టీ గుర్తు ఏంటో తెలియదు, ఆయనకి ఏ పార్టీకి ఓటు ఏమని చెప్పాలో తెలియదు, చివరికి ఎన్నికల తేదీ ఎప్పుడో తెలియదు ఆయనకి. అంతకన్నా లేటెస్ట్గా ఆయనకి
నామినేషన్ ఫైల్ చేయటం కూడా తెలియలేదు. రోజుకు ఒకసారి జ్ఞానం లేకుండా, సబ్జెక్టు లేకుండా మాట్లాడుతున్నటువంటి అలాంటి వ్యక్తిని ఎన్నుకుంటారని నేను మాత్రం అసలు ఎట్టి పరిస్థితుల్లో భావించట్లేదు. రెండో వైపు నిరంతరం మేము ప్రజలకు అందుబాటులో, ప్రజా సమస్యల మీద మేము ఉంటున్నాం కాబట్టి నన్ను ఎన్నుకుంటారని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. నిర్ణయం ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజా నిర్ణయానికి అందరం కూడా తలలు దించాల్సిందే అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.